నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజ హితం. తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో నవరాత్రి ఉత్సవాలు కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా వేములవాడకు రావడం జరిగింది. వేములవాడ అంటే మీ అందరికీ తెలుసు, దక్షిణ కాశీగా పేరు కాంచింది. ఇది ఎక్కడో లేదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. మరి ఇక్కడ ఎందుకు వచ్చాము అని అంటే, సో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా పిక్ చేసానికి వచ్చాము. ఇదే సందర్భంలో శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్ర సంఘం ఫుడ్ కౌంటర్ చైర్మన్గా పనిచేస్తూ రాబోయే రోజులలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న వ్యక్తి. వివిధ రూపాలలో వివిధ వ్యక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ అన్నా అంటే నేనున్నానని ప్రజల మనలో పొందుతూ వారి కోసమే పరితపిస్తున్నటువంటి వ్యక్తి బుస్స దశరథం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? తన కోసమా? నిజంగా ఆయనలో సేవ చేసే తత్వం ఉందా? మరి చాలామంది కూడా పోటీ చేస్తారు. ఆయనకే ఓటు ఎందుకు వేయాలి? ఆయన గెలుస్తారనే కాన్ఫిడెంట్ ఆయనకి ఎందుకు ఉంది? వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కాన్ఫిడెన్స్ కూడా ఉన్నారు. నేనే ఖచ్చితంగా గెలుస్తాననే కాన్ఫిడెంట్ ఉన్నది. ఎందుకంత కాన్ఫిడెంట్? ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది. ఎందుకంటే జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో నేను బుస్సా దశరథం పోటీ చేయుచున్నాను. నాకు చాలా నమ్మకం ఉంది. పక్కా పోటీ చేస్తారా? పక్కా పోటీ చేస్తాను, పక్కా గెలుస్తాను. ఎందుకంత పోటీ చేయాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? పోటీ కంపల్సరీ చేయాలని ఎందుకు అనుకుంటారు? నేను ఇదివరకు గతంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పనిచేశాను. పేద ఆర్యవైశ్యుల కొరకు ఎంతో కృషి చేశాను. అట్టి సందర్భంలో నాకు ఎన్నో అనుభవాలు జరిగినాయి. అదే అనుభవంతో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికై పేద ప్రజలందరికీ సేవ చేయాలనే తపన, కోరిక నాకు చాలా ఉన్నది. అందుకొరకే జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొంటాను. మీరే నిలబడాలనుకుంటున్నారా? మిమ్మల్ని వచ్చి మీరు కంపల్సరీ నిలబడాలనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అందరి సహాయ సహకారాలతో, అందరి మన్ననలతో, అందరు ప్రోత్సహిస్తేనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అందరి సహకారం నాకు ఉంటుంది. నేను తప్పకుండా గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకు మీకు సహాయ సహకారాలు ఉన్నాయనుకుంటారు? నేను గతంలో పనిచేసిన అనుభవంతో అందరికీ సహాయ సహకారాలు అందించాను. అదే అనుభవం నాకు ఉంది. దానివల్లనే మన జిల్లా ఆర్యవైశ్య సభ్యులందరితో నాకు పరిచయం ఉంది. మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలతో ఉన్న అనుబంధం నాకు ఉంది. కాబట్టి అందుకొరకే నేను జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నికల్లో నిలబడుతున్నాను. గతంలో మీరు ఈ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆర్యవైశ్యులకు చాలామంది పేదవాళ్ళు కూడా ఖననం కానీ సహాయ సహకారాలు చేసినారన్నమాట. నిజమేనా? ఇది జనాలు చెప్పుకుంటారంటారా? జనాలు చెప్పుకుంటున్నారు, అది వాస్తవమైన నిజం. ఎందుకంటే నేను పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఉన్న టైంలో ఒక 100 మందికి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి కుట్టు మిషన్ నేర్పడం జరిగింది. అలాగే బీద విద్యార్థినులకు కుట్టు మిషన్లు కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ కుట్టు మిషన్లు నేర్చుకున్న వారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొంచున్నారు. తర్వాత మన పట్టణంలోని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపుగా ఒక 500 మంది విద్యార్థినులకు డబ్బు, గుడ్డలు, బట్టలు, స్కూల్ డ్రెస్సులు లేనటువంటి సమయంలో నేను కొంతమంది చందాదారులను పోగు చేసి వారి సహకారంతో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా నాకు సహకారం అందించారు. వారితో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి సమక్షంలో 500 మంది విద్యార్థులకు బట్టలు ప్రదానం చేయడం జరిగింది. అలాగే బీదలకు మనం ఫీజులు కూడా చెల్లించడం జరిగింది. పట్టణ సంఘ పక్షాన ఇంకా ఎన్నో వివిధ రకములైనటువంటి కార్యక్రమాలు చేపట్టాను. అప్పుడు నాకు ఎంతో మంచి పేరు వచ్చింది. అందరూ నన్ను అభినందించారు. కాబట్టి అదే స్ఫూర్తితో నేను ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో నిలబడాలని, అది ఇప్పుడు మా వేములవాడ డివిజన్కే ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఇదే డివిజన్ నుంచి నేను అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలని కుతూహలపడుతున్నాను. సో మీరు ఇప్పటిదాకా చేసినట్టు సహాయ సహకారాలు పేద విద్యార్థులకు చేశారు. సో అయితే ఇప్పుడు మీకు ఓట్లుగా వేసేటటువంటి వాళ్ళ వ్యక్తులు అంతా కూడా ఆర్యవైశ్యులు పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలకు ఏమైనా చేశారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజం ఓటు సమాజం కనుక ఓట్లో ఓటర్లు మీ చేత ఏమైనా లబ్ధి పొందితేనే మీ వైపు చూడరు. అలాంటి అనుభవం ఏమైనా ఉందా? చాలా ఉంది.
ప్రతి గ్రామానికి నాకు అనుసంధానం ఉంది. ప్రతి గ్రామంలో ఉండే వైశ్యులు, బీదవారు కానీ ఉన్నతులు కానీ వారితో నాకు చాలా అనుబంధం ఉంది. మంచి చెడులు జరిగినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలో పరిష్కారం చేసినప్పుడు కానీ నేను నా సొంత డబ్బులతో వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఉన్నాను. అలాంటి అనుభవం నాకు ఉంది. కాబట్టే నన్ను అందరూ ఆదరిస్తున్నారు. నా గెలుపు కొరకు వాళ్ళే సహకరిస్తామని చెప్తున్నారు. అందుకొరకే నేను తప్పకుండా గెలుస్తాననే నమ్మకం నాకున్నది. సో 1000కి పైగా ఓట్లున్న వాళ్ళలో ఇప్పుడు మీకు ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎంతమందితో ఇప్పటి వరకు మీరు కాంటాక్ట్ చేశారు? ఎంతమంది మీకు ఫోన్ చేసి అన్న మీరు కంపల్సరీ నిలబడాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం 130-140 ఓట్లు మాత్రమే జిల్లా మహాసభకు ఓట్లు ఉన్నాయి. అందులో దాదాపు 100 పైచిలుకు ఓటర్లు నాకు చిరపరిచితులు. వాళ్ళతోని ఎలక్షన్లు ఉన్నా లేకున్నా నేను కంపల్సరీ వాళ్ళ టచ్చింగ్లో ఉంటాను. నేను ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం వాళ్ళకు తెలపగానే వాళ్ళు కంగ్రాచులేషన్స్, మీరు తప్పకుండా గెలుస్తారు, మా సహాయ సహకారాలు కంప్లీట్గా మీకు ఇస్తాము, మీరు అధ్యక్షులుగా ఎన్నికైనట్లయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని ఓటర్లే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాను మీకు కంపల్సరీ కూడా. మీరు నిలబడబోతురు కనుక ఫస్ట్ కీడెంచి మేలెంచాలంటారు. మీ సంఘంలో ఏమైనా మీ ఆర్యవైశ్యులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ దృష్టికి వచ్చాయా? చాలా సమస్యలు ఉన్నాయి. దంపతుల సమస్యలు ఉన్నాయి, తండ్రి కొడుకుల సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రులను సాత్తలేరు అనే సమస్యలు ఉన్నాయి. అది మా స్నేహితులతో కలిసి ఎన్నో సమస్యలను పరిష్కారం చేశాను. దానికి ఎంత ఖర్చు అయినా ఎక్కడికి వెళ్ళినా నేను నా సొంత ఖర్చులతో భరించుకుంటూ ఆ సమస్యలను పరిష్కారం చేశాను. పోలీస్ స్టేషన్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ మిగతా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారికి సహకారం చేస్తూ నేను ముందు నిలబడ్డాను. సో అగ్రవర్ణాలు అంటారు వైశ్యులు అంటే చాలా వరకు కూడా ప్రభుత్వ సపోర్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో చదువుకోలేని వాళ్ళు, ఎలాగైతే పేదవాళ్ళు అంటే అన్నం దొరకని వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలను చదివించని వాళ్ళు కూడా ఉన్నారు, కిరాణా షాపులు పెడితే నడవని వాళ్ళు, ఎత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని మీ దృష్టికి వస్తే ఎలాంటి సహకారాలు చేశారు? మేము బీదలకు ఈ కిరాణం దుకాన్లు, చిల్లర వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న దుకాణాలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు సహాయ సహకారాలకు బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళకు సహాయం చేసుకుంటూ ఇతరత్రా వ్యాపారాలకు మొగ్గు చూపించే విధంగా రైస్ మిల్లు లేపించి, ఫార్బాయిల్డ్ రైస్ మిల్ లేపించి వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించి వాళ్ళందరికీ ఎందరో సేవ చేశాను. వాళ్ళు ఇప్పటి వరకు కూడా నన్ను చాలా జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. ఇప్పుడు మీరు కనుక ఈ ఎలక్షన్లో నిలబడి వాళ్ళ అభిమానంతో గెలిస్తే మీరు చేయబోయే పనులు ఏమున్నాయి? ఇంకా నేను కేవలం నేను ఇప్పుడు వేములవాడ పట్టణం వరిమితకే పరిమితమయ్యాను. ఇంతకుముందు నేను జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి హైదరాబాదులో సీట్లు దొరకనప్పుడు హాస్టల్లో సీట్లు ఇప్పించి వాళ్ళకు బ్యాంక్ లోన్లు ఇప్పించి వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి కొరకు నేను ఇతోధికంగా సహాయపడతాను. తర్వాత ప్రభుత్వం సహకారంతో మా గౌరవనీయమైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి సహకారంతో హాస్టల్ సీట్లు కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏ రకమైన సహాయ సహకారం కూడా అందించడానికి నేను ఉద్యుక్తునయ్యాను. అందులోనే సఫలీకృతమవుతానని నేను భావిస్తున్నాను. సో గవర్నమెంట్ మీకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. సో మరి దానిపైన ఏం మాట్లాడతారు? ఒకవేళ ఆ కార్పొరేషన్ సంబంధించిన విషయాలు మీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? మాకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పిదప వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గౌరవ అధ్యక్షురాలుగా మా సోదరి కల్వ సుజాత గారు అధ్యక్షురాలుగా నియమింపబడ్డారు. అందుకు ఆ సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేయడం జరిగింది. ఆమెను మా ఆర్యవైశ్య సత్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆమెను పిలిచి గౌరవించుకోవడం జరిగింది. ఆ కార్పొరేషన్లో నాకు మెంబర్గా స్థానం కేటాయించమని కూడా కోరడం జరిగింది. అలాగే రానున్న కాలంలో బీద విద్యార్థులందరికీ వైశ్య కార్పొరేషన్ ద్వారా జరిగే ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ
వ్యాపారానికి జరిగే సహకారం కానీ బ్యాంకు రుణాలు కానీ తప్పకుండా వారి సహకారంతో వీళ్ళందరికీ అందించి వీళ్లకు ఇతోధిక సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ప్రభుత్వము చాలామంది కూడా ఇండ్లు కట్టేయడం కూడా జరుగుతుంది, ఇంకా ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తుంది, చిన్న పరిశ్రమ వాళ్ళకి ముద్ర లోన్స్ అలాంటివి. కానీ ఇలాంటి విషయంలో మీ సంఘం తరపున మీరు ప్రెసిడెంట్ అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా. నేను జిల్లా అధ్యక్షుని అయిన పిదపనే మొత్తం జిల్లాలోని 13 మండలాల మా సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏ ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కోరికలు ఏంటి అవి తెలుసుకుంటాను. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, వాళ్ళకు ఖాళీ జాగా ఉంటే ఇండ్లకు ప్రభుత్వం ద్వారా ఇప్పించే డబ్బు కానీ మా ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఈ V3 ముఖంగా తెలియజేయుచున్నాను. మీరు చూస్తే చాలా కార్యక్రమాలలో వైశ్యులు ట్యాక్సీలు కట్టవచ్చు, సహాయ సహకారాలు కూడా ఎక్కువ అందిస్తారు, గుళ్ళలకు కానీ వాటి వీటికి కానీ. సో చాలా మంది పెద్దలు కూడా అన్నారు ₹1 కోటి ఇచ్చి కౌంటర్ని తీసుకోవాలనే సందర్భంలో. సో మీ మీద కూడా చాలామంది వివిధ వాళ్ళు దాడి చేసిన సందర్భంలో మీరు స్పందించే అవకాశాలు ఉంటుందా? తప్పకుండా. మా ఆర్యవైశ్యుల అభ్యున్నతి కొరకు కానీ లేదంటే ఎలాంటి ఆపద వచ్చినప్పుడు కానీ నేను తప్పకుండా నిలబడతాను. ఎవరితోనైనా కొట్లాడే శక్తి నాకు ఉంది. మాకు సమస్యల పరిష్కారం చేసే విధంగా నాకు ఆలోచన ఉంది. అలాంటి సమస్యలు ఎవ్వచ్చినా నేను తట్టుకోగలను, ఆ సమస్యలను అధిగమించేయగలను చెప్పి నేను తెలుసున్నాను. ఓటర్లలో మహిళా ఓటర్లు ఉన్నారా? వారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళని కూడా ఆకట్టుకోవాల్సిన అంశం, వారి కోసం కూడా చేయాల్సిన విషయం కనుక. మహిళా ఓటర్లు ఉన్నారు, వాళ్ళ ఆదరాభిమానాలు కూడా నాకు చాలా ఉన్నాయి. నేను గెలిచిన వెంటనే జిల్లా మహిళా అధ్యక్షురాల్ని నియమించి వేములవాడలో మరియు సిరిసిల్లలో జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తప్పకుండా నిర్వహిస్తాను. ఇందులో వేములవాడ పట్టణంతో పాటు సిరిసిల్ల మహిళా సభ్యులను కూడా చేర్చుకొని వేములవాడ సిరిసిల్ల పట్టణాలతో పాటు మండలాల్లో జరిగే మహిళా కార్యక్రమాల్లో ఇతోధికంగా పాల్గొంటూ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు తప్పకుండా నిర్వహిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ఇదే కాకుండా ఎంతసేపు పూజలు పునస్కారాలు కాకుండా న్యాయ సలహాలు కానీ అలాగా చూసినట్టయితే వైద్యం, ఎందుకంటే రక్తదానం లాంటి శిబిరాలు చాలా అవసరం. ఎందుకంటే రాబోయే నేటి తరానికి యాక్సిడెంట్లు కానీ ఇన్సిడెంట్లు కానీ జరిగే అవకాశం ఉంది. ఇటువైపు ఏమన్నా మీ సంస్కృతి కార్యక్రమాలు మీరు చేసి ఉన్నాయా? నేను అధ్యక్షునిగా ఎన్నిక కాగానే జిల్లా యువజన విభాగం అధ్యక్షుణ్ణి ఎన్నిక చేసి ఆయన ద్వారా జిల్లాలో ఆటల పోటీలు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఇంకా యువజనులకు అవసరమయ్యే ఎట్లాంటి కార్యక్రమాలైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. యువకులు కూడా నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక విభాగం ఏర్పాటు చేసి జిల్లా ప్రజలందరికీ మా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుసంధానంతో కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే జిల్లా వైద్య విభాగం ఏర్పాటు చేసి ఆ వైద్య విభాగం ద్వారా బీదలకు హాస్పిటల్లో చేర్పించడం కానీ, వారికి ప్రభుత్వం పరంగా వచ్చేటువంటి నిధులు ఇప్పించడం కానీ, వాళ్లకు అతి తక్కువ ధరకు హాస్పిటళ్లలో వాళ్ళకు వచ్చిన అవసరమైన ఎలాంటి నిర్వహణ ఎక్కడ ఏ హాస్పిటల్లో జరుగుతుందో తెలుసుకొని వాళ్లకు వైద్యం అందే విధంగా తప్పకుండా చేపిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అలాగే ఇవాళ రేపు కోర్టుల్లో కేసులు వేసుకొని అన్నదమ్ములు కానీ పాలోళ్ళు కానీ ఇతరత్ర సమస్యల మీద కోర్టులకు వెళ్తున్నారు. న్యాయ సహాయ విభాగం ఏర్పాటు చేసి దాదాపు ఉచితంగా ఇప్పించే విధంగా కోర్టుల కేసులు త్వరగా పరిష్కరించే విధంగా నేను తప్పకుండా సహకారం అందిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. మా టీవీ తరపున మీ ఓటర్లకు ఏం చెప్తారు? మీ V3 పక్షాన మా ఓటర్లందరికీ తెలియచేయున్నది ఏమనగా, నేను ఇంతకుముందు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా చేసిన కార్యక్రమాలు వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆర్యవైశ్యులతో నిత్యాన్నదానం 3 రోజులు జరుగుతుంది. అందులో నేను ఇదివరకు భాగస్వామ్యంగా ఉంటున్నాను. ఇప్పుడు కూడా జిల్లా ఆర్యవైశ్య సంఘం పక్షాన వచ్చే యాత్రికులందరికీ ఇతోధికంగా అన్నదాన చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కలుగుతాను. తర్వాత నేను
వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు రైతులకు అభ్యున్నతి కొరకు వాళ్ళు సరుకులు తేవడానికి సిమెంట్ రోడ్లు వేయడానికి కానీ, వాళ్లకు లోన్లు ఇప్పేయడం కానీ, వాళ్లకు మార్కెట్లోకి తెచ్చే ధాన్యానికి ఇతరత్ర సరుకులకు ఇతోధిక ధర వచ్చే విధంగా వ్యాపారస్తులకు రైతులకు అనుసంధానంగా ఉండి మేలు చేశానని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. దయచేసి నన్ను తప్పకుండా గెలిపిస్తున్నటువంటి మా అభిమానులకు, మిత్రులకు, మా సభ్యులకు వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. మీరందరూ నాకు సహకరిస్తారనే నమ్మకం నాకుంది. నేను తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉంది. మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ వాసవి మాత నాకు కలిగించాలని చెప్పి నేను వేడుకొంచున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మీరు నిలబడి చేసినటువంటి కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు, పేద విద్యార్థులకు చేసిన వాళ్ళు చాలా చక్కగా తెలియజేశారు. మనస్ఫూర్తిగా మీరు రాబోయే ఎన్నికల్లో నిలబడి పేద ప్రజల పక్షాన పోరాడి మీకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, మీకు ఉన్నటువంటి సమస్యలను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉన్న వీతి న్యూస్ కెమెరామెన్ అఖిల్తో ముషరిజ్ దండు, వేములవాడ.